ప్రపంచ దేశాలన్నీ మనకు చూస్తున్నాయి. ఇవాళ భారతదేశంలో మరో బంగ్లాదేశ్ లాగా, మరో శ్రీలంక లాగా, మరో నేపాల్ లాగా మారే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ఈ దేశ యువతను ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తుంటే, ఎందుకంటే ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసి అందులో యువతకంతా ఉద్యోగాలు కల్పించి ఈ దేశ నిర్మాణంలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నాయి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో వచ్చిన 12 ఏళ్లలో ప్రైవేటీకరణ పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ రైల్వేని ప్రైవేటీకరణ చేసిండు, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ చేసిండు, ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ చేస్తుండ్రు. ఈ దేశ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసి మరి ప్రైవేట్ ఆదానికి అంబానికి న్యాయం చేకూరుతున్నారు. కానీ ఈ దేశ యువత ఎవరైతే ఈ దేశంలో పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేసినటువంటి యువతను ఇవాళ ఎగ్జాములు పెట్టి లీకేజీల పేరుతో వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి రోడ్ల మీద వాడేసిరు. కాబట్టే ఈ దేశ యువత ఢిల్లీ నడిపొట్టున వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా చలనక వాననక ఈ రోజు పోరాటం చేస్తూ విద్యార్థుల పట్ల ఈ దేశాన్ని పునర్నిర్మాణంలో భాగం కావాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తుంటే వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తే రోడ్డు మీద కాళ్ళు బట్టి ఈడ్చుకెళ్ళేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిరంకుశన పాలనకు చరమగీతం పాడాలి. ఇవాళ ధర్మేంద్ర ప్రసాద్ ను బర్తరఫ్ చేయాలి. పార్లమెంట్ లో ఈ యొక్క లీకేజీల పేరు మీద మరి చర్చ పెట్టి ఈ దేశ పునర్నిర్మాణంలో యువతకు అవకాశం కల్పించాలని ప్రధానమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.